దయచేసి మీరు వెహికల్స్లోంచి వెళ్తున్నప్పుడు బయటకి చెత్త పారేయద్దండి. వాటిని మెయింటైన్ చేయడం, వాటిని తీయడం చాలా కష్టం. చూస్తున్నారుగా, కాలువలో చెత్తను ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ తీస్తున్నారు. చాలా కష్టం. రోజు పారిశుద్ధ్య కార్మికులు ఇదే కష్టాన్ని భరిస్తున్నారు. కారులో బస్సులో వెళ్తూ ఖాళీ సీసాలను కవర్లను బయటికి నిర్లక్ష్యంగా విసిరేస్తాం. ఇళ్లలో చెత్తను తీసుకువచ్చి డ్రైనేజీలో వేస్తాం. ఆ చెత్తను తీసి డంపింగ్ యార్డుకు తరలించడానికి నానా అవస్థలు పడాల్సిందే. ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి లారస్ సంస్థ నిర్వహించిన మెగా క్లీనింగ్ డ్రైవ్లో పాల్గొన్నారు. ఎస్ఈజెడ్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు రోడ్డు పరిసరాల్లో చెత్తను తొలగించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, పరిశ్రమ సిబ్బంది పడుతున్న శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తించారు. ఇకపై రోడ్డుపై చెత్త వేసేటప్పుడు వీరి కష్టం తెలియాలి. కాలువలో చెత్త వేసే ప్రతి మహిళ ఎమ్మెల్యే గారి కష్టాన్ని గుర్తించుకోవాలి. ఇది సరైన విధానం కాదని తెలుసుకోవాలి. డస్ట్బిన్ కనబడే వరకు చెత్తను మీ బ్యాగ్లోనే ఉంచాలి. చెత్తను విధిగా డస్ట్బిన్లోనే వేయాలి. రోడ్డు పక్కన కాలువల్లో వేస్తే వాటిని తీయడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇలా ఉంటే వారంలో 1 గంట పరిసరాల పరిశుభ్రత కేటాయించండి. మీ ఇల్లు, మీ గ్రామం, మీరు పనిచేసే కార్యాలయం పరిశుభ్రంగా ఉంచడానికి శ్రమపడండి. ఇందుకోసం గ్రూపులుగా ఏర్పడండి. అసలే కరోనా మహమ్మారి కన్నేసింది. రోగాలకు అసలు అవకాశమే ఇవ్వద్దు. పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని లారస్ ఉద్యోగులు, కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ప్రధాన కూడల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. చూద్దాం. ఈ పరిస్థితుల్లో మీ కారులో కానీ, మీరు వెళ్తున్న బస్సులో కానీ ఏం తిన్నా అందులోనే పెట్టుకొని డస్ట్బిన్లోనే పారేయాలని చెప్పాల్సింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అనేకమైన వందలాది బస్సులు ఉన్నాయి. బస్సుల్లోంచి కానీ, కారుల్లోంచి కానీ తినేసిన, తాగిన డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ కూడా బయట పారేస్తున్నారు. వాటిని ఈరోజు క్లీన్ చేద్దామని ఆయన మాకు చెప్పడం, నాకు కానీ నరసింహరావు గారు కానీ చెప్పడం, మేము ఇది స్టార్ట్ చేసాం. అది కూడా వాస్తవానికి చాలా కష్టమైన పని అయినా కూడా స్టార్ట్ చేసాం. ఈరోజు ఎక్కడా జరగనట్టు ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్ తీసుకున్నాం. ఇది నార్మల్ విషయం కాదు. 30 కిలోమీటర్ స్ట్రెచ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఎలమంచుల వరకు తీసుకున్నాం. ఇందులో మాకు ఎంఎస్ఎంఏ ట్రైనింగ్ సెంటర్ నుంచి కూడా 300 మంది పిల్లలు వచ్చారు. మరి లారస్ కంపెనీని చూసి ఉన్న వాళ్ళు కూడా, ఉన్న కంపెనీలు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, దయచేసి మీరు వెహికల్స్లోంచి వెళ్తున్నప్పుడు బయటకి చెత్త పారేయద్దండి. వాటిని మెయింటైన్ చేయడం, వాటిని తీయడం చాలా కష్టం. ఇంట్ల దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం చాలా ఈజీ. అక్కడ మేనేజ్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ. దయచేసి లారస్ కంపెనీ నుంచే ఈ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రత్యేకంగా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.